హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు పిల్లలకు చెప్పబోయే కథ పెన్నుల తాత. ఇది నిజంగా జరిగిన కథ. కథ అనడం కన్నా యథార్థ సంఘటన అని చెప్పచ్చు. ఇదేంటంటే మధుర మీనాక్షి గుడి దగ్గర ఉన్న ఉత్తర ద్వారం దగ్గర గుడి బయట ఒక ముసలతను పసుపు రంగు బట్ట పరిచి దాని మీద పెన్నులు, పెన్సిళ్ళు, కంపస్ బాక్సులు అవి పెట్టి అమ్ముకుంటూ ఉంటాడు. అయితే అది నడకదారి, ఎక్కువ పెద్దగా కొనే వ్యవహారాలు ఉండవు. అంచేత ఆ క్రమంలో ఆయనకి అమ్మకాలు కూడా పెద్దగా జరిగేవి కాదు. అయినా కూడా ఆయన రోజు అక్కడే అమ్ముతూ ఉండేవారనమాట. అలా అమ్ముతున్నప్పుడు అతని దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి తనకి పెన్ను కావాలని చెప్పి అడిగాడు. ఆ అబ్బాయి చేతిలో చిల్లు కావలేదు. అయినా సరే ఈ తాత అతనికి పెన్ను నీకెందుకు కావాలి, ఈవేళ నీకేంటి పరీక్ష అని అడిగాడు. దానికి అతను ఈవేళ నాకు మ్యాథ్స్ ఎగ్జామ్, దానికి నాకు పెన్ను కావాలని అడిగాడు. వెంటనే ఒక పెన్ను తీసిచ్చి, ఇది నీ లక్కీ పెన్ను, ఈ పెన్నుతోటి నువ్వు రాసి 100 మార్కులు తెచ్చుకో, నీకు మంచి మార్కులు వస్తాయి అని చెప్పాడు. దానికి ఆ పిల్లవాడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. దానికి తాత డబ్బు లేకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు ఎగ్జామ్ రాయి, మంచి మార్కులు తెచ్చుకో, మంచి మార్కులు వచ్చాక వచ్చి నాకు కనిపించు, అప్పుడు ఇవ్వు అని చెప్తాడు. ఆ పిల్లాడు చాలా సంతోషంగా పెన్ను పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇలా వచ్చిన ప్రతి పిల్లలకి డబ్బున్నా లేకపోయినా పెన్నులు ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉండేవాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అతని భార్య అతని దగ్గరికి వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా, మనకేం ఆస్తులు లేవు, ఇది అమ్ముకుని వచ్చిన డబ్బుతో కలో గింజో తాగి బతకాలి మనం, అలాంటిది నువ్వు ఉత్తనే అందరికీ దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు ముద్ద ఎవడ పెడతాడు, ఇల్లు అలా గడుస్తుంది అని చెప్పి అరుస్తుంది. అరిస్తే ఈ తాత ఒక పుస్తకం తీసి చూపిస్తాడు. నేనే ఊరికే చేయటం లేదు, ఇది పెట్టుబడి పెడుతున్నాను, సహాయం చేయట్లేదు. ఎందుకంటే ఆ పిల్లాడు ఏం చదువుతున్నాడో ఆ పిల్లాడి పేరు, ఆ పరీక్ష పేరు, అలాగే ఆ సంవత్సరము, ఆ రోజు అన్నీ కూడా ఇందులో నోట్ చేసి పెట్టాను. ఇలా ప్రతి వాళ్ళకి ఎంట్రీ వేస్తున్నాను. ఇలా 300 ఎంట్రీలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10 రూపాయలు, అంటే మనకి 30,000 వస్తాయి. ఇవి పెట్టుబడి. ఇది ఈవేళ రావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, ఎప్పుడు వస్తుంది దాని గురించి ఎదురు చూడట్లేదు, కానీ పెట్టుబడిగా పెడుతున్నాను అంతే అని చెప్తాడు. దానికి ఆవిడ నా బొందలా ఉంది, ఇప్పుడున్న వాడిని అడిగి తీసుకోవడం మానేసి ఎప్పుడో వాడు ఇస్తాడని చెప్పి వాడికి నేను పెట్టుబడి పెడుతున్నాను అంటున్నావు, వాడు మళ్ళీ ఎందుకు వస్తాడు, నీకు మళ్ళీ ఎందుకు ఇస్తాడు, నీ పిచ్చిగా ఆగిపోతేను ఉన్న 4 రూపాయలు తగలేసాయి, తిండి తిప్పలు లేకుండా చేద్దామని చెప్పి అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే 20 సంవత్సరాలు నడుస్తుంది. నడిచిన తర్వాత యథాప్రకారంగా తాత మళ్ళా ఆ బట్ట వేసుకున్న పెన్నులు అమ్ముతూ కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. దిగి ఇతని దగ్గరకు వస్తాడు. వచ్చి నన్ను గుర్తుపట్టావా తాత అని అడుగుతాడు. దానికి అతను వయసు అయిపోయింది నైనా, 80 ఏళ్ళు, కన్ను కనిపించట్లేదు, అందుచేత నువ్వెవరో నాకు తెలియట్లేదు అని చెప్పంటాడు. అంటే నేను నీ దగ్గర ఆ రోజు 10 రూపాయలు పెన్ను తీసుకున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాను, ఈ పెన్నుతోటి నీ కళ నెరవేరుతుంది, మంచి మార్కులు వస్తాయని ఆశీర్వదించి పంపించావు. అదే ప్రకారంగా ఆ పెన్నుతో ఎగ్జామ్ రాశాను, మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు నేను మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాను, సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాను. ఇదంతా నీ చలవే. నువ్విచ్చిన 10 రూపాయలు నీ పెట్టుబడి, దానికి వడ్డీ నేను వేసి నీకు కొన్ని డబ్బులు, 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నాను. ఇది నువ్వు కాదనకూడదు. నేను దానం చేయట్లేదు, ధర్మం చేయట్లేదు, నీ పెట్టుబడికి వచ్చిన లాభం నీకు ఇస్తున్నాను అంతే అని చెప్పి అతని చేతిలో పెడతాడు. అది చూసిన అతని భార్య చాలా సంతోషిస్తుంది. ఇతను చెప్పిన మాట నిజమైంది అన్న విధంగానే అతను వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. తెల్లారేటప్పటికీ ఇది ఒక పేపర్లో న్యూస్లా వచ్చింది. అది చదివిన మరికొంతమంది విద్యార్థులు, ఆ రోజు విద్యార్థులు, ఈరోజు మంచి సంపాదనలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారు. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అలా రకరకాలు వాళ్ళందరూ ఆ తాత ఇచ్చిన పెన్నులతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు. అందుకని వాళ్ళు వృద్ధిలోకి వచ్చామన్న విషయం తాతకి చెప్పి అతను చేసిన సహాయం అనకూడదు, అతను చేసిన
అతను పెట్టిన పెట్టుబడికి వాళ్ళు ఇచ్చిన లాభాలు అని చెప్పి మొత్తం అందరూ వచ్చి డబ్బులు ఇచ్చారు. అది ఈరోజు 3 కోట్లు దాకా వచ్చింది అతనికి. అప్పుడు ఆ తాత అతని భార్యని పిలిచి చెప్తాడు, నేను చెప్పానా, నేను పెట్టేది పెట్టుబడికి, అది ఫలితం ఎప్పుడో అప్పుడు ఇస్తుందని చెప్పాను. ఈరోజు చూడు, 30,000 పెట్టుబడి పెడితే 3 కోట్లు వచ్చింది నాకు. మనం ఆశించకుండా చేసే పనికి భగవంతుడు ఎప్పుడూ కూడా సహాయం చేస్తాడు. మనం బాగా ఆశించే పని ఏమైనా చేస్తే అది ఎప్పుడు వృద్ధిలోకి రాదు, వృధాగా పోతుంది. అంచేత ఏ పని చేసినా మనసు నిర్మలంగా పెట్టుకుని చెయ్యి, ఆ పని వృద్ధిలో ఉంటుంది అని చెప్పి భార్యతో చెప్తాడు. ఆమె చాలా ఆనందంతో అతన్ని చూస్తూ ఉండిపోతుంది. కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.